వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రేవంత్. ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. నిన్న చెప్పాను కదా విజయవాడలో బ్రేక్ తీసుకుంటున్నామని. విజయవాడ నుంచి ఇప్పుడు డైరెక్ట్ హైదరాబాద్ వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఈ ట్రిప్ ఇంకా ఎండ్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. నైట్ అంతా ఇక్కడ ఉన్నాం, రెస్ట్ తీసుకున్నాం. ఆల్మోస్ట్ 4 o'clock. నాకు ఇంకా ఫీవర్ తగ్గలేదు ఆ ఘాట్ రోడ్లో, అందుకే ఫేస్ అంతా చిన్న అయిపోయింది, ఐస్ అలా అయిపోయి ఇంకా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. మేము ఉండే హోటల్ నుంచి వ్యూ అయితే కండిషన్ అయితే ఇది. అసలు వాషింగ్ చేయించలేదు నేను అప్పటి నుంచి. ఇంటి దగ్గర చేయించి స్టార్ట్ అయ్యాము కదా, అప్పటి నుంచి చేయించలేదు అసలు. మళ్ళీ ఇది నిన్న అక్కడ ల్యాండ్లో ఇరుక్కున్న తర్వాత అయిన దుమ్ము ఇదంతా. మ్యాజిక్ ఏంటంటే లోపల కూడా చాలా అంటే చాలా మట్టి ఉంది, చూపిస్తాగండి. అంత దుమ్ము అయిపోయింది. ఫస్ట్ ఇంటికి వెళ్ళగానే లోపలికి వెళ్ళేదానికంటే ముందే దీన్ని వాషింగ్ చేయాలి. ఇటైతే ఇంకా రచ్చ ఉంది. చలో స్టార్ట్ అవుదాం ఇంక ఇక్కడ నుంచి. ఇప్పుడే టెంపుల్ సైడ్ కూడా వచ్చేసాము. ఈ ఫ్లైఓవర్ ఎక్కాము ఇప్పుడే. అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా. ఇటు హైదరాబాద్ వెళ్తున్నాం. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యి కూడా ఒక ½ an hour అవుతుంది. ఒక బ్రేక్ తీసుకొని మళ్ళీ ఫస్ట్ టోల్ గేట్ దగ్గర ఇంకా స్టార్ట్ అవుతాం మళ్ళీ. సో ఇప్పుడే విజయవాడ అవుట్స్కట్స్లో కూడా వచ్చేసాం. పరిటాల ఎంటర్ అయ్యాము. ఇప్పుడే క్రాస్ అవుతున్నాం. ఈ స్వర్ణ టోల్ ప్లాజా ఉంటుంది కదా, ఆ రోడ్ ఇది. ఇక్కడ నుంచి ఇంకొక 239 kilometers ఉంది. 4 hours చూపిస్తుంది డైరెక్ట్ మా ఇంటికి. చూద్దాం ఎంత టైం పడుతుందో. మధ్యలో ఒక 3-4 బ్రేక్స్ అవుతాయి కాబట్టి ఇంకొక 1 hour పెరిగే ఛాన్స్ ఉంది. ఈ రోడ్ అసలు చాలా బాగుంటుంది. ఒక్క ఆటోలు కూడా ఉండదు. మంచిగా ఇలా కూర్చొని వెళ్ళొచ్చు, డ్రైవ్ చేయొచ్చు. ఏమంటావు ఇప్పుడు? వేసుకోవాలి సీట్ బెల్ట్ వేసుకోకుండా అసలు ఎవరు డ్రైవ్ చేయకండి. ఈ మధ్యన సీట్ బెల్ట్ వేసుకున్నా కూడా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వట్లేదు. సో జాగ్రత్తగా ఉండండి డ్రైవ్ చేయండి. ఇందాకే సూర్యాపేట క్రాస్ అయ్యి ముందుకు వచ్చాం. మధ్యలో లంచ్ చేసి మా ఫ్రెండ్ని కోదాడలో డ్రాప్ చేసి స్ట్రైట్ వచ్చేసాం. ఇంకొక 130-140 kilometers ఉంది ఇంటికి వెళ్ళడానికి. ఇంకొక ఆల్మోస్ట్ 6 అవుతుందని చెప్పి చూపిస్తుంది. చూడాలి ఎంత టైం పడుతుందో. ఎందుకంటే సిటీ వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ ఉంటుంది కదా. ఇక్కడైతే అసలు ఏం ట్రాఫిక్ లేదు. ఇప్పుడు రోడ్డు ముందు ఎలా ఖాళీ ఉందో సేమ్ అలానే ఉంది. అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో మాత్రమే ట్రాఫిక్ ఉంది. చూడాలి ఏమవుతుందో. ఇప్పటి వరకు 1560 kilometers అయింది మొత్తం ట్రిప్ అంతా. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చెప్తా ఎంత అయిందో లాస్ట్కి. మా ఇంటి దగ్గర 0 చేశాను నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే 1560 అయింది. బయట అయితే వెదర్ చాలా బాగుంది. కొంచెం ఎక్కువ ఎండ లేకుండా. మేము విజయవాడలో స్టార్ట్ అయినప్పుడు ఫుల్ ఎండ ఉంది. ఇప్పుడేమో కొంచెం నార్మల్ అయిపోయింది తెలంగాణ రీచ్ అయ్యాక. చౌటుప్పల్లి క్రాస్ అయ్యాము. ఇంకొక 54 kilometers ఉంది ఇంటికి. 48 ఉంది ఇంకా ఇంటికి కిలోమీటర్స్. ఆల్మోస్ట్ అయిపోయినట్టు. ఇంకేం ట్రాఫిక్ ఉండదు. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఉంటుంది. పెద్దంబర్పేట నుంచి రైట్ తీసుకొని వయ నాగోల్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు బాయ్స్ ఫ్యూయల్ స్టాప్ కోసం ఆగారు. మేము రన్ అవుతూనే ఉన్నాం నాన్ స్టాప్. అప్పటి నుంచి వస్తూనే ఉన్నాము. వాళ్ళు కూడా నాన్ స్టాపే వస్తున్నారు ఆల్మోస్ట్.
వెదర్ అయితే చాలా అంటే చాలా వేడిగా ఉంది ఇక్కడ. ఏసీ కూడా తక్కువ అయిపోతుంది దానివల్ల. అక్కడ ఉండి 3 days అదే అలవాటు అయిపోయింది. వైజాగ్లో, అరకులో, వంజంగిలో ఉండి అదే అలవాటు అయిపోయింది. ఇప్పుడే రామోజీ ఫిలిం సిటీ క్రాస్ అయ్యి ముందుకు వచ్చాం. ఇక్కడ నుంచి ఇంకొక 30 kilometers ఉంది, కానీ ట్రాఫిక్ అయితే హెవీ ట్రాఫిక్ ఉంది. టోల్ గేట్ దాటిన తర్వాత రోడ్స్ కూడా బాగాలేదు. వచ్చేసాము. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 5:36 అవుతుంది. ఇప్పటి వరకు 1681 kilometers అయింది మొత్తం రౌండ్ ట్రిప్. ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి అరకు నుంచి పాడేరు టు వంజంగి నుంచి డైరెక్ట్ ఇంకా ఇంటికి. ట్రిప్ 29th స్టార్ట్ చేసాం మనము. ఈరోజు డేట్ 4th, కానీ మాకు ఇంకా ఉండాలనిపించింది, రావాలనిపించట్లేదు అక్కడి నుంచి. అప్పుడే ట్రిప్ అయిపోయిందా అని అందరికీ అలానే ఉంది. మళ్ళీ పర్లేదు, మళ్ళీ ఒక వీకెండ్ రైడ్స్ ఇంకా మళ్ళీ పెద్ద ట్రిప్స్ వేద్దాం. అసలు ఈ ట్రిప్ అయితే నెక్స్ట్ లెవెల్ మెమరీస్ని క్రియేట్ చేసింది మాకు. ప్రతి ఒక్క దగ్గర ఫన్నే ఉండే, ఎప్పుడు ఎక్కడ ఏం ప్రాబ్లం రాలేదు మాకు. ప్రాబ్లం అంటే ఒకటే రోజు నైట్ అరకు పైకి వెళ్తున్నప్పుడు బాగా లేట్ అయిపోయింది. అప్పుడు అసలు వ్యూ బాగాలేదు, అంటే రోడ్ విజిబిలిటీ లేదు. ఫుల్ రెయిన్. ఇంకా అక్కడ రెయిన్ ప్లస్ ఆ ఘాట్ రోడ్ చాలా ఇబ్బంది పెట్టింది అంతే. అదొక్కటే అంటే కానీ అక్కడ కూడా ఫన్ ఉండే కొద్దిగా. ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వైజాగ్ సిరీస్ క్లోజ్ అయిపోతున్నట్టే ఇంకా.